ఇందులో నాగసాధు కింద చేశారు. సో అందులో నేను ఛత్రపతి శేఖర్ గారు ఇద్దరం చేసాం. ఈ సినిమా ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా. ఇది చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట. తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా. తమన్నా యాక్టింగ్ ఎలా అనిపించింది? మీకు తెలుసు కదండి తమన్నా యాక్టింగ్ ఎలా చేస్తారు. చాలా బాగా చేసింది. సినిమా బాగుంటుంది. పార్ట్ 1 కి దీనికి డిఫరెన్స్ ఏంటి? పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థమవుతుంది. పార్ట్ 1 చూడని వాళ్ళకి అర్థం కాదు. పార్ట్ 1 బాగుందా 2 బాగుందా? రెండు బాగుంది. అంటే పార్ట్ 1 లాస్ట్ నుంచి కంటిన్యూ చేశారు. బాగుందండి చాలా. అంటే రైటింగ్ బాగుంది. తర్వాత మన సంపత్ నంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన విజన్ నుంచి పుట్టింది కదా ఈ కథ. పార్ట్ 1 ఎలా తీశారో, ఎంత ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ 2 కూడా అలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. కలెక్షన్స్ గురించి కానీ రేటింగ్ల గురించి కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్. ఏదమ్మా అది ఇచ్చారు. అది డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా 3 కూడా ఉంటుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. హైలైట్ ఈ సినిమాకి చాలా హైలైట్. అమ్మా లాగ్ ఏం లేదు. కథకి ఎంత అవసరమో అంతే ఉంది. మ్యూజిక్ కానీ డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది. కానీ ఏది ఎక్స్ట్రా లేదు. మీరు చూసి మీరే చెప్పండి అందరూ. థ్యాంక్ యూ.